ఇప్పుడు ఇక దేశవ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్రాలు ఉన్నట్టు అప్పుడు ఉండేవాళ్ళు అనమాట. అందులో ఈ సిడబ్ల్యూసీల డెసిషన్లో 22 మందిలో 21 మంది నెహ్రూకు వ్యతిరేకంగా ఓటేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఓటేశారు ప్రధానమంత్రి పనికి వస్తాడని చెప్పేసి. కానీ గాంధీ గారు ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, ప్లస్ లార్డ్ మౌంట్ బాటన్ వాళ్ళ ఆవిడ ఆయనకి మంచి ఫ్రెండు, బ్రిటిష్ వాళ్ళందరూ ఆయనకి ఫ్రెండు. ఇప్పుడు అధికార మార్పిడి జరుగుతున్న సందర్భంలో అది స్వతంత్ర పోరాటం అంటలేదు ఆయన. అధికార మార్పిడి జరుగుతున్న సందర్భంలో వాళ్ళతో ఇబ్బంది రాకుండా ఉండాలంటే నెహ్రూ బెటర్ అని చెప్పి పటేల్ని కన్విన్స్ చేసి ప్రధానమంత్రిని చేసింది ఆయన. ఆ విధంగా ప్రధానమంత్రి అయినాడు మొదట, ప్రత్యక్ష ఎన్నికల్లో కాదు అది. ఆ తర్వాత కాలంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, నో డౌట్ అందులో. అది కూడా అప్పుడు అసలు వేరే పార్టీ ఏముందని, బీజేపీ లేదు కదా అప్పుడు, కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. కమ్యూనిస్టులు చాలా స్వల్పం, వాళ్ళు ఏదో పుస్తకాలు రాసుకోవడానికి లేదా పోరాటాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడడానికి తప్పించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఉన్నటువంటి సీన్ లేదు వాళ్ళకి. ఆ కారణంగా అది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది కాబట్టినే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు అనే ఒక దరిద్రం ఈ దేశం మీద ఎట్లాంటిదో ఇది కూడా అట్లాంటి దరిద్రమే. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పుట్టించిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ, భారతదేశ పార్టీ కాదు అది. బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ, ఏవో హ్యూమన్ బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ. కాకపోతే స్వతంత్ర